వెల్కమ్ బ్యాక్ టు రాయల్ దర్నక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి, అప్పుడే మీకు నా అప్డేట్స్ అన్నీ ఫాస్ట్గా వస్తాయి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మా ఇంట్లో పానకం, వడపప్పు అవన్నీ చేసుకుంటున్నాం. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. పప్పు గైస్, ఇందులో పెసరపప్పు, అరటిపండు, కొబ్బరి అన్నీ వేసి బెల్లం కూడా వేసుకొని కలుపుకుంటారు. ఇది శ్రీరాముడికి చాలా ఇష్టం అంటండి. ఫస్ట్ సీతాదేవి శ్రీరాముడు వాళ్ళ ఇంటికి ఎవరో వస్తే వాళ్ళు ఫస్ట్ ఈ ప్రసాదం పెట్టారంటండి. పానకం ఎలా తయారు చేస్తారంటే, ముందుగా వాటర్ తీసుకొని దాంట్లో మిరియాల పొడి, ఇంకా బెల్లం, యాలకుల పొడి, లాస్ట్లో తులసాకు వేసుకుంటారంట. అంటే శ్రీరాముడికి తులసాకులు లాస్ట్లో సమర్పిస్తారంట గైస్. బెల్లం వేసుకొని బాగా తిప్పుకొని. మా ఇంట్లో అయితే శ్రీరామనవమి ఇలా చేసుకుంటాం. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ముందుగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్. వీడియోస్ అప్పుడే నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి, ఓకేనా?